వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తా. ఒకసారి వినండి. అవును. విన్నారు కదా, గూస్ బంప్స్ వస్తున్నాయి కదా నిజంగా పాట వింటే. ఈవిడ పేరు శివశ్రీ స్కందప్రసాద్. ఈవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక నృత్య కళాకారిణి, అలాగే సింగర్ కూడా. ఈవిడ భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈవిడ ఆధ్యాత్మిక పాటలకు సంబంధించి పాటలు మాత్రమే ఈవిడ పాడతారనమాట. దీనికి సంబంధించి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం అంటూ విదేశాల్లో కూడా పబ్లిసిటీ చేసింది. మంచి పేరును కూడా తీసుకొచ్చింది. ఈవిడను గత మన అయోధ్యలో టెంపుల్ని చేసేటప్పుడు మోదీ గారు ఈమెను ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఆవిడని పాటలను ఆయన అభినందించిండు కూడా. అయితే ఇంత పెద్ద సింగరు ఎవరో తెలుసా? ఇగో ఈయనను గుర్తుపట్టారనుకుంటా. ఎంపీ ఈయన, బెంగళూరు సౌత్ ఎంపీ సూర్య. ఈయన ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అని అంటే, సూర్య ఇటీవల ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక వ్యాఖ్య చేశారు. భారతదేశం పాకిస్తాన్ విభజనను సేమ్ మన తెలంగాణ ఆంధ్రాతో సమానంగా కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడారు. అప్పట్లో తెలంగాణ వాదులు మొత్తం ఆయన మీద విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ కూడా ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఖండించింది కూడా. అయితే అప్పట్లో ఆ వివాదం కొద్దిగా సద్దుమణిగింది. ఇటీవల కాలంలో మన జెన్జీ అని ఒక కాన్క్లేవ్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఈరోజు జరగాల్సి ఉంది. అయితే ఈయన ఆ కార్యక్రమానికి ఈయన రావాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేశారో తెలంగాణ వాదులు కానీ, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈయనకు ఒక హెచ్చరిక జారీ చేశారు, మీరు రావద్దు అని. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే టాపిక్, అసలు ఎందుకు ఇంత నోటిదూల అవసరం లేదు కదా. తెలంగాణ అనేది ఒక కొట్లాడి సాధించుకున్నారు. దానివల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది, సంవత్సరాల పాటు ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది. అంత కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మీద అంత చిల్లర వ్యాఖ్యలు చేసి ఆయన తన పేరును మొత్తం పోగొట్టుకున్నాడు. సో ఎవరికైనా ప్రాంతీయాభిమానం, భాషాభిమానం అనేది ఉంటుంది. దాన్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. పరిస్థితులు మాత్రం ఇలాగే.